మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజకీయ మరియు సినీ విశ్లేషకులు శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, ల్యాండ్ క్రూజర్స్. గత 2-3 రోజుల నుంచి ఇదే టాపిక్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక సభా వేదిక మీద తను చెప్పడం జరిగింది, ఇలా జరిగింది, 100 కోట్లకు పైబడి ల్యాండ్ క్రూజర్స్ అయితే కొన్నారు అని చెప్పేసి ఒక దగ్గర దాచిపెట్టడం జరిగింది అని చెప్పేసి అయితే తను మాట్లాడడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. సో అయితే దీని మీద ఫస్ట్ టైం ఇంతవరకు మన గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు అయితే ఎవరు మాట్లాడలేదు, కానీ ఫస్ట్ టైం కవిత మాత్రం నోరు తెరవడం జరిగింది. సో దీని మీద అంటే ఎలాంటి రేవంత్ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది తను. ఇప్పుడు ఇది ఎలా మనం పరిగణించాలి సార్? మేడం, గత 5 నుంచి 10 సంవత్సరాల మధ్యకాలం నుంచి, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే సోషల్ మీడియా ఎక్కువ అయిందో అప్పటి నుంచి చాలా మంది సోషల్ మీడియా ఎడిక్ట్ అయిన వాళ్ళు, సోషల్ మీడియాకు బాగా ఫాలో అవుతున్న వాళ్ళు, ఎంత ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా వాళ్ళకు ఆలోచన శక్తి అనేది పడిపోయింది. వాళ్ళ ఆలోచన పరిజ్ఞానం అనేది మరుగుజ్జుతనంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాస్తవాలు గ్రహించకుండా చెప్పుడు మాటలు లేదా ఆ వాట్సాప్లోనూ ఎక్కడొచ్చిన సాహిత్యాన్ని నమ్మేయడం, నిజంగా కూడా మంచివాడిని దొంగ అన్న నిజమే దొంగ అంటాడుగా అనేలా ఆలోచన అభిప్రాయానికి రావడం నిజంగా సిగ్గుపడాల్సిన అవసరం. ఎందుకంటే మనుషుల్లోకి ఆలోచన తత్వాన్ని చంపేశారు. ఒక ఎదుటి వ్యక్తి మీద నోటికొచ్చిన అబద్ధం ఆడితే అది నిజం అని ఇట్లా పోలరైజ్ చేస్తున్నటువంటి విధానం, ముఖ్యంగా రాజకీయ నాయకులు చేస్తున్న విధానం చూస్తే అది ఫాలో అవుతున్నటువంటి, ఆ వార్త చదువుతున్న వాళ్ళు, ఆ వార్త నిజమని నమ్ముతున్న వాళ్ళు మెదడులో ఆలోచించడం శక్తిని కోల్పోయారా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి రేవంత్ రెడ్డి గారి విషయం చూస్తే అతను చేసిన వ్యాఖ్యలు చాలా ఎంత దిగజారిగా ఉన్నాయంటే, అతను దిగజారిన వ్యాఖ్యలు చేశాడు. 22 క్రూజర్లు కేసీఆర్ కొని దాచిపెట్టాడు. ఇక్కడ అతనికి వాస్తవానికి పాలనాపరంగా అనుభవం లేదు. గుంపు మేస్త్రి కన్నా హీనమైన నాలెడ్జి ఉంది ఆయనకు. అంటే ఒక వార్డు మెంబర్ కూడా చేయలేనటువంటి వ్యక్తికి ఒక్కసారి ఉన్నత పదవి వచ్చిందని తర్వాత మరి ఇలా ఉంటుందని అనుమానం వస్తుంది. ఎందుకంటే అతను మాట్లాడింది తెలుగు తక్కువగా ఏం మాట్లాడలేదు, కేవలం కేసీఆర్ను టార్గెట్ చేసి అన్ఫ్లాప్ చేయడానికి అతను చేసినటువంటి పదప్రయోగం తప్పించి ఆయనకు నిజంగా తెలవదు అనుకోవాలా, తెలిసిలా మాట్లాడాలని. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో కొనేటువంటి ఆస్తులు ఏ ఆస్తి కొన్నా కూడా తన సొంత డబ్బు నుంచి కొనడు. ప్రభుత్వ పరంగా డిపార్ట్మెంటల్ అప్రూవల్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సెక్యూరిటీ రక్షణ విభాగానికి అయితే అన్ని సీక్రెట్స్ ఉంటాయండి. భజన చేసి పేపర్లు హెడ్డింగ్లు ఇచ్చి ఏవి కూడా చెయ్యరు. రక్షణ ఒక ముఖ్యమంత్రికి రక్షణ వ్యవస్థకు ఏం కొనుగోలు చేస్తున్నారు, ఎలాంటి వస్తువులు పెడుతున్నారు అని బహిరంగంగా చెప్పరండి. అది సీక్రెట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ కేసీఆర్ కావాల్సినటువంటి వాహనాలు లేదా ఒక ముఖ్యమంత్రికి కావాల్సిన వాహనాలు ఎన్ని కొనాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఏం అవసరం ఉంటుంది అనేది సెక్యూరిటీ విభాగం చూసుకుంటుంది. SIBA సెక్షన్ చూసుకుంటుంది. వాళ్ళు ఇండీడ్ పెడతారు, అంటే సార్ మాకు మీ రక్షణ విభాగంలో ఇంకా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, దానివల్ల ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది అని వాళ్ళు అప్రూవల్ తీసుకుంటారు. అప్రూవల్ తీసుకున్న తర్వాత అవి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తర్వాత అది బహిరంగ మార్కెట్లో కొన్నట్టుగా చూపించి ఫోటోలు దిగరంటే అది సీక్రెట్స్ గానే ఉంటుంది. ఆ నాలెడ్జ్ రేవంత్ రెడ్డికి ఉందా లేదా ఉన్నా కూడా అలా చెప్పాడా? రేవంత్ రెడ్డి అలా చెప్తే నమ్మే జనానికి ఎర్రి పుష్పాలా, వాళ్ళ మెదడులో ఆలోచిస్తున్నా లేదా కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే కేసీఆర్ కొనుక్కుంది సొంతానికి కాదు, ప్రభుత్వ పర ఆస్తే. ఆ రోజు కొనుక్కొని పెట్టింది కూడా ఈ రోజు ప్రభుత్వానికే ఉంది, కానీ కేసీఆర్ ఆయన వెంట వెళ్ళలేదు. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరు అడగకుండా తనకు తానుగా రిజైన్ చేసి పోయాడే, కానీ ఏ వాహనాన్ని కానీ ప్రభుత్వ వాహనంలో కూడా వెళ్ళలేదు. ఆ కనీసమైనటువంటి లా తెలవకుండా చేస్తున్నటువంటి వాక్యాలుగా చూడాలి. ఈ విషయాన్ని కవిత గారు కూడా ఈరోజు చెప్పారు. నిజంగా కూడా ఆ క్రూజర్స్ కొనడం అనేది, ల్యాండ్ క్రూజర్స్ విజయవాడలో దాచిపెట్టారనడం అనేది అది ఎంత దిగజారినటువంటి వాక్యం అంటే అంత దిగజారిన వాక్యం. వాటిని మనం వినేవాళ్ళని నమ్ముతున్నామంటే మనం విషయ పరిజ్ఞానం ఏంటి, మన ఆలోచన శక్తి ఏంటో కూడా ఒకసారి పరిశీలించాలి. ఎందుకంటే అక్కడ కొన్నటువంటి వాహనాలు దానికి ఏ విధంగా సెక్యూరిటీ చేస్తున్నారు, ఎక్కడ చేయాలి, ఏం చేస్తున్నారని
బహిరంగంగా అందరూ చెప్పరండి. ఆ కామన్ సెన్స్ ఎవరికి ఉందో లేదో ఈ వార్తను నమ్మే వ్యక్తులకు ఆ వార్తని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ విశ్లేషణ చేసేటువంటి జర్నలిస్టులకు కూడా తెలియాల్సింది ఏమిటంటే ఈ రక్షణ విభాగం ఒక ప్రధానమంత్రికో ఒక ముఖ్యమంత్రికో ఒక గవర్నర్కో రక్షణ విభాగాన్ని సీక్రెట్స్ కింద ఉంచుతారండి. ఏదనుకున్నా అందులో చర్యలు ఏదున్నా కూడా సీక్రెట్ కింద మెయింటైన్ చేస్తారు, సీక్రెట్ కింద ఉంచుతారు. ఎక్కడ రిపేర్ చేస్తున్నారు, దాంట్లో బుల్లెట్ పెడుతున్నారా, ఎన్ని వాహనాలు పెడుతున్నారు, ఏ రకం వాహనాలు కొన్నారు, రైట్ ఇవన్నీ కూడా బహిరంగ పరచరండి. ఆ కా- ఈ మాత్రం కామన్ సెన్స్ ఉన్నా కూడా ఈ విషయాలు తెలుస్తాయి. అయినా కూడా ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన తత్వాలు లెవెల్స్ తగ్గిపోయాయి. వాళ్ళ ఆలోచన విధానానికి బ్రేకులు వేస్తూ సోషల్ మీడియాకు తప్పుడు వార్తలను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడేటట్టు ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ కోసమే మాట్లాడారు కానీ ప్రభుత్వాన్ని కిచ్చపరుస్తున్నట్టుగా మాట్లాడినట్టుగా మనం చూడండి. అది కేసీఆర్ని కిచ్చపరుస్తున్నట్టుగా మాట్లాడినట్టయితే కాదు. రైట్ సార్. అంటే ఇప్పుడు ఏదైతే కొన్నారో 100 కోట్లు పెట్టి కొన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యానించారు కదా సార్. ఆ అంటే ఆ 100 కోట్లు ప్రజల సొమ్ము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంటే మన ప్రజాధనం, ప్రభుత్వ ధనం, ఖజానాలో డబ్బులు లేనప్పుడు 100 కోట్లు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా వార్తలు అయితే జరుగుతున్నాయి. ఆయన దాని మీద కూడా అనేక రకమైన సార్లు కూడా చాలా మంది డిబేట్లు పెడుతున్నారు. మీరు చూస్తున్నట్టయితే చాలా డిబేట్స్ దీని మీదనే జరిగినాయి. సో దీని మీద మీరు ఎట్లాంటి వాస్తవానికి అంటే ఎలా తీసుకోవాలి సార్? వాస్తవానికి అయితే ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా ఎలా ఉన్నా కూడా ఖర్చు అనేది సెక్యూరిటీ అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు. మన రక్షణ కోసం మన రక్షణ విభాగాన్ని ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. అయితే ఇదే విధంగా అయితే రేవంత్ రెడ్డి తమ్మునికి పెట్టినటువంటి ఆ క్యాన్వాస్ కూడా ప్రభుత్వ సొమ్మే. ఏదైతే రేవంత్ రెడ్డి పెడుతున్నటువంటి ఖర్చు కూడా ప్రభుత్వందే. ఏదున్నా అందరూ పెట్టేది ప్రభుత్వం. ఈ రోజు రేవంత్ రెడ్డికి ఉన్న క్యాన్వాస్ కూడా ప్రభుత్వంది, ప్రజల సొమ్మే. అది ఆ విధంగా అంటే ఒక వ్యక్తిని అన్పాపులర్ చేయడానికి ఆ ప్రజల సొమ్ము దుర్వినియోగం అంటారు. కానీ ఈ రోజు అలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. కూడా ఆ కాంగ్రెస్ మంత్రులకు ఇచ్చే క్యాన్వాస్ ఖర్చు కూడా ప్రజల సొమ్మే. కొన్ని విషయాల్లో మరి ప్ర- రక్షణ విషయంలో చూస్తే దానికి కంపల్సరీ కాబట్టి వాటికి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత సెక్యూరిటీ విభాగానికి ఉంటుంది. రేపు జరగడానికి సంఘటన జరిగితే ఆ సెక్యూరిటీ వాళ్ళకి ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళ అంతర్గత విషయాన్ని మనం రాజకీయ చర్చలోకి లాగడం అనేది నిజంగా రక్షణ విభాగంలో ఎస్ఐబి వాళ్ళ ఆంతరింగం కానీ వాళ్ళ అంతర్గత విషయాన్ని మనం బయటకు లాగినట్టు అవుతుంది. ఇది కూడా ఎస్ఐబి చట్టం ప్రకారం కూడా మన శిక్షార్హులు అవుతాం. ఆ విషయం కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ దాన్ని చర్చాంశంగా చేస్తున్నారు కొందరు అన్మిటెడ్ వాళ్ళు. రైట్ సార్. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే కేసీఆర్ అంటే ఏదైతే కేసీఆర్ పాలన ఈ 10 సంవత్సరాలు మొత్తం అవినీతి పాలనే జరిగింది. సో ఆ అవినీతిలో భాగంగానే ఈ 100 కోట్ల ల్యాండ్ క్రూజర్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. సో దీని మీద ఎట్లాంటి ఇలా దీంట్లో 2 పాయింట్లు ఉన్నాయండి. ఒకవేళ నిజంగా ల్యాండ్ క్రూజర్ కొనుగోలు అంశంలో స్కామ్ కానీ అవినీతి ఉంటే నిరూపించి సాక్ష్యాధారంతో ఆరోపించాలి. కానీ అపవాదు వేయడానికి రెండో మీనింగ్ తోటే అమరావతిలో విజయవాడలో దాచిపెట్టారు అనడంలో రాజకీయ ఎజెండా కనిపిస్తుంది. దీంతో పాటు అవినీతి గురించి చెప్పడం అంటే కాంగ్రెస్ వాళ్ళు అవినీతి గురించి చెప్పడం అంటే దయ్యాలు వేదాలు ఒలిచినట్టుగా ఉంటుంది. అవినీతికి పేరే వాళ్ళు దాని పేరే స్కామేస్ కాంగ్రెస్. సో ఒకవేళ నిజంగా 10 ఏళ్ల పాలన అవినీతి ఏదైనా జరుగుతుంటే ఖచ్చితంగా శిక్షార్హం చేయాలి, ప్రజల ముందు నిలబెట్టాల్సి ఉంటుంది. అది సాక్ష్యాధారాలతో నోటుకొచ్చినట్టు. ఎందుకంటే అప్పటికే అంతకుముందు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల అప్పులు ఉన్నాయి, 1,000 కోట్ల అప్పులు ఉన్నాయి. తీరా చూస్తే 1,000 కోట్ల అప్పులు కూడా శ్వేతపత్రంలో 50% కూడా చూపించలేకపోయారు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే రాజకీయంగా అట్లా నోటుకొచ్చిన నిరాదరణ ఆరోపణలు చేయడం అని ఈనాటి రాజకీయ నాయకులకు ఉన్న అలవాటు. ఒకవేళ నిజంగా కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరగలేదని నేను అన్నాను. అవినీతి జరిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని విచారణ చేయాలి, తగినటువంటి సాక్ష్యాధారాలు ఉంటే శిక్షించాలి, కోర్టులో నిలబెట్టాలి. కానీ ఊరికనే డిబేట్లు చేయడము, ఊరికనే నోటికొచ్చిన ప్రెస్ మీట్లో మాట్లాడడం కాదని నిజంగా ల్యాండ్ క్రూజర్ విషయం ఏదైనా జరిగి ఉంటే అందుకు సంబంధించిన అధికారులు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ క్రూజర్ మీద సంతకాలు పెట్టినటువంటి ఉన్నతాధికారులు అందరికీ కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ దమ్ము రేవంత్ రెడ్డికి ఉంటుందా అనేది నేను అడుగుతున్నాను. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది సార్. ఏంటంటే జగన్ సహాయం వల్ల అంటే జగన్ కి ఉన్న కేసీఆర్ కి మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇద్దరి మధ్యన సత్సంబంధాలు ఉండడం వల్లనే విజయవాడలో దాచిపెట్టాల్సి వచ్చింది. ఏవైతే 22 క్రూజర్స్ ఉన్నాయో వాటిని దాచిపెట్టేసి వాళ్ళిద్దరి మధ్యన స్నేహం వల్లనే అక్కడ దాచిపెట్టవలసి వచ్చిందని చెప్పేసి కూడా ఒక ఈ టాక్ కూడా బయట చర్చనీయాంశంగా మారింది సార్. దీని మీద ఎట్లా సార్, అసలు ఇది నిజంగా అంటారా? ఆ మాట అనేవాళ్ళు కానీ ఆ మాటను సపోర్ట్ చేస్తూ వాదించే వాళ్ళ మెదళ్ళు కుసించుకుపోయాయని చెప్తాను. ఎందుకంటే
ఆ మరుగుజ్జు ఆలోచన అలాగే ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే మనకు తెలుసు ఆటోమొబైల్ రంగం విజయవాడలో కేంద్రీకృతమైంది. ఈరోజు భారీ వాహనాలు, లారీలు గానీ ఇట్లాంటి ఏవైనా సరే ఆటోమొబైల్ అక్కడ కేర్ ఆఫ్ అయిందంటే విజయవాడ. అక్కడ మనం ఏ వెహికల్ కొన్నా కూడా మనం ఎక్స్ట్రా వర్క్ ఏమైనా చేయించుకోవాలన్నా సౌండ్ ప్రూఫ్ కానీ, బుల్లెట్ ప్రూఫ్ కానీ, ఇంకా ఇతర స్పీకర్స్ కానీ ఏం చేసుకున్నా, కార్ డెకరేషన్ చూసుకోవాల్సిన అందరూ విజయవాడకి వెళ్ళడానికి ఇష్టపడతారు. విజయవాడలో చేయించుకొస్తారు. ఆ విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వాహనాలకి బుల్లెట్ ప్రూఫ్ లో అక్కడ ప్రసిద్ధిగాంచింది కాబట్టి అక్కడ చేయించాడు. దానికి జగన్మోహన్ రెడ్డికిను కేసీఆర్ కును ఈ వాహనాలకు ఏం సంబంధం ఉంటుందంటే అక్కడ ఉమ్, దాచిపెట్టడం అనే పదమే ఆ చాలా అర్ధరహితమైన పదం. దాచిపెట్టాడంటాం. దాచిపెట్టడం అనేది అది సెక్యూరిటీ విభాగంలో రక్షణ శాఖలో ఉన్నటువంటి సీక్రెసీ. దాన్ని దాచిపెట్టడం అనేది రాజకీయంగా వాడుకోవడం అనేది అనేవానికి బుద్ధి ఉండాలి, వినేవాడు నమ్మేవానికి బుద్ధి ఉండాలి. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.